ఆయన హాస్పిటల్లో ఆయన విన్యాసాలు చూడండి. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు? హాస్పిటల్లో పేషెంట్లను పరామర్శించిపోయి జోకులు వేసుకొని నవ్వుకుంటున్నాడు. అదా సమయం? నీకు కొంచెమన్నా జ్ఞానం ఉందా? బాధితులను పరామర్శించి ఒక పక్క వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని ఇంకొక వీడియో చూడండి. బాగా చూసుకుంటున్నారా? అంతా బాగా చేశారా? ట్రీట్మెంట్ బాగా చేశారంటే వాళ్ళు బ్రహ్మాండంగా జరిగిందని చెప్తున్నారు. బయటకు వచ్చి ఏం చెప్తున్నావు చూడండి. బయటకు వచ్చి ఏం చెప్తున్నావు? కొంచెమన్నా సిగ్గు ఎక్కువ ఉండాలి కదా. అరే 5 సంవత్సరాలు మనం ఏం చేశాం? ఎలా పరిపాలించాం? ఎలా పరిపాలించిన దానికే కదా ఈరోజు ప్రజలు నీ మీద కోపం కాదు, అసలు జీవితంలో నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికి రావు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నిన్ను బెంగళూరు ప్యాలెస్కు తరిమారు. అవునా కాదా? 11 సీట్లు. నువ్వు చేసిన 5 సంవత్సరాలు నీ కార్యక్రమాలు, నీ అవినీతి, నీ విచ్చలవిడితనం, లా అండ్ ఆర్డర్ లేకుండా, అడ్మినిస్ట్రేషన్ లేకుండా, అసలు చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ నేర్పుతావా? ఆయన జరిగిన సంఘటన ఉంటే, వేరే సమీక్షలో ఉంటే మాకందరికీ కూడా మీరు ఎక్కడున్నారు, ఏం జరుగుతుంది అక్కడ అని గంటకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఒక పక్క డాక్టర్స్, ఒక పక్క అడ్మినిస్ట్రేషను, ఒక పక్క ఏమి చేయాలని తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నేరుగా ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి అక్కడ స్పాట్కి వచ్చి చూసి ఏ విధంగా జరిగిందని ఒక అవగాహన చేసుకొని ఆయన చాలా క్లారిటీగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ మీడియాను అడ్రస్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత కూడా మాకందరికీ కూడా పిలిచి చెక్కులు ఇచ్చినారా లేదా, వాళ్ళకి చేరినాయా లేదా, ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొని మాట్లాడండి, నాకు విజయ్ కుమార్కు, కలెక్టర్కు, ఎస్పీకి అక్కడ దగ్గరుండి చెప్పేసి వెళ్ళాడు. మేము కూడా రాత్రి అంతా కూర్చొని ప్రతి ఒక్కరికి చెక్కులు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది రాజమండ్రిలో ఉన్నారు, కొంతమంది కాకినాడలో ఉన్నారు, కొంతమంది ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికీ అధికారులను పంపించి వాళ్ళ దగ్గర చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఫోటోలు తీసుకొని మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము పెట్టేంత వరకు మేము కూడా నిద్రపోలా. ఆ మాదిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో నిన్న మీడియా అంతా మీరు కూడా ఉన్నారు, ఎక్కడన్నా జై చంద్రబాబు అని కానీ, జై తెలుగుదేశం అని కానీ, జై కూటమి అని ఎక్కడన్నా ఒక్క వర్డ్ వినపడిందా అండి? ఇక్కడ హాస్పిటల్లో వచ్చి చూస్తే జై జగన్ జై జగన్ అరుస్తారా? హాస్పిటల్లోనా? అంటే మీడియాకు బయటకు పోవాలా, జగన్కు ఇంకా జనం ఉండరనుకున్నారు, లేరు. ఆ 10 మంది తప్పితే మీ నాయకులు బయటకు వచ్చి మా వాళ్ళకి ఫోన్ చేసి మా వాడికి ఇంకా బుద్ధి రాలేదు, ఇదే ఆ పద్ధతి, హాస్పిటల్లో పోయి చూసి పేషెంట్ చేయాల్సింది నవ్వుకుంటూ మాట్లాడతారా, వాళ్ళ దగ్గర బిహేవియర్ అదేనా అని చెప్పి మీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. అది చూడు ముందు. చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ విధంగా చేయాలి, ఇట్లా డిజాస్టర్లో ఆయన మాస్టర్, డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆయన అటు చేస్తుంటే నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఇక్కడికి వచ్చి పథకాల గురించి మాట్లాడుతున్నావు. ఎప్పుడన్నా నీ జీవితంలో 1వ తారీఖు జీతాలు ఇచ్చావా? ఎప్పుడన్నా 4,000 రూపాయలు పెన్షన్ ఈ మాదిరి ఎంత హ్యాపీగా ఒకటే రోజు వాలంటీర్లు లేకుండా మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి అయిపోయి చేస్తున్నారు పెన్షన్స్. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, పేదవాడి ఆకలి తీర్చేదానికోసం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈరోజు చేస్తే నువ్వు పథకాల గురించి మాట్లాడతావా? మాకు తెలీదా నువ్వు ఏం చేసింది? నీదంతా అవినీతి. ఆ డబ్బులు నువ్వు అవినీతి చేసిన అవినీతి డబ్బులు వస్తే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది. అది తప్పకుండా దగ్గరనే రోజులు వస్తాయి. అన్నీ ఎంక్వైరీ చేసి నువ్వు ఎక్కడెక్కడ దాచిన డబ్బులు కూడా తీసుకొని వచ్చేసి ఈ ప్రజలకు ఏదైతే చెప్పారో ఆ ప్రజలు మీ గురించి బాధితులు అయ్యారో ఆ ప్రజలకు తప్పకుండా చేయాల్సి వచ్చేస్తుంది.
ఆయన హాస్పిటల్లో ఆయన విన్యాసాలు చూడండి. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు? హాస్పిటల్లో పేషెంట్లను పరామర్శించిపోయి జోకులు వేసుకొని నవ్వుకుంటున్నాడు. అదా సమయం? నీకు కొంచెమన్నా జ్ఞానం ఉందా? బాధితులను పరామర్శించి ఒక పక్క వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని ఇంకొక వీడియో చూడండి. బాగా చూసుకుంటున్నారా? అంతా బాగా చేశారా? ట్రీట్మెంట్ బాగా చేశారంటే వాళ్ళు బ్రహ్మాండంగా జరిగిందని చెప్తున్నారు. బయటకు వచ్చి ఏం చెప్తున్నావు చూడండి. బయటకు వచ్చి ఏం చెప్తున్నావు? కొంచెమన్నా సిగ్గు ఎక్కువ ఉండాలి కదా. అరే 5 సంవత్సరాలు మనం ఏం చేశాం? ఎలా పరిపాలించాం? ఎలా పరిపాలించిన దానికే కదా ఈరోజు ప్రజలు నీ మీద కోపం కాదు, అసలు జీవితంలో నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికి రావు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నిన్ను బెంగళూరు ప్యాలెస్కు తరిమారు. అవునా కాదా? 11 సీట్లు. నువ్వు చేసిన 5 సంవత్సరాలు నీ కార్యక్రమాలు, నీ అవినీతి, నీ విచ్చలవిడితనం, లా అండ్ ఆర్డర్ లేకుండా, అడ్మినిస్ట్రేషన్ లేకుండా, అసలు చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ నేర్పుతావా? ఆయన జరిగిన సంఘటన ఉంటే, వేరే సమీక్షలో ఉంటే మాకందరికీ కూడా మీరు ఎక్కడున్నారు, ఏం జరుగుతుంది అక్కడ అని గంటకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఒక పక్క డాక్టర్స్, ఒక పక్క అడ్మినిస్ట్రేషను, ఒక పక్క ఏమి చేయాలని తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నేరుగా ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి అక్కడ స్పాట్కి వచ్చి చూసి ఏ విధంగా జరిగిందని ఒక అవగాహన చేసుకొని ఆయన చాలా క్లారిటీగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ మీడియాను అడ్రస్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత కూడా మాకందరికీ కూడా పిలిచి చెక్కులు ఇచ్చినారా లేదా, వాళ్ళకి చేరినాయా లేదా, ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొని మాట్లాడండి, నాకు విజయ్ కుమార్కు, కలెక్టర్కు, ఎస్పీకి అక్కడ దగ్గరుండి చెప్పేసి వెళ్ళాడు. మేము కూడా రాత్రి అంతా కూర్చొని ప్రతి ఒక్కరికి చెక్కులు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది రాజమండ్రిలో ఉన్నారు, కొంతమంది కాకినాడలో ఉన్నారు, కొంతమంది ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికీ అధికారులను పంపించి వాళ్ళ దగ్గర చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఫోటోలు తీసుకొని మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము పెట్టేంత వరకు మేము కూడా నిద్రపోలా. ఆ మాదిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో నిన్న మీడియా అంతా మీరు కూడా ఉన్నారు, ఎక్కడన్నా జై చంద్రబాబు అని కానీ, జై తెలుగుదేశం అని కానీ, జై కూటమి అని ఎక్కడన్నా ఒక్క వర్డ్ వినపడిందా అండి? ఇక్కడ హాస్పిటల్లో వచ్చి చూస్తే జై జగన్ అరుస్తారా? హాస్పిటల్లోనా? అంటే మీడియాకు బయటకు పోవాలా, జగన్కు ఇంకా జనం ఉండాలనుకున్నారు, లేరు. ఆ 10 మంది తప్పితే మీ నాయకులు బయటకు వచ్చి మా వాళ్ళకి ఫోన్ చేసి మా వాడికి ఇంకా బుద్ధి రాలేదు, ఇదే ఆ పద్ధతి, హాస్పిటల్లో పోయి చూసి పేషెంట్ చేయాల్సింది నవ్వుకుంటూ మాట్లాడతారా, వాళ్ళ దగ్గర బిహేవియర్ అదేనా అని చెప్పి మీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. అది చూడు ముందు. చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ విధంగా చేయాలి, ఇట్లా డిజాస్టర్లో ఆయన మాస్టర్, డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆయన అటు చేస్తుంటే నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఇక్కడికి వచ్చి పథకాల గురించి మాట్లాడుతున్నావు. ఎప్పుడన్నా నీ జీవితంలో 1వ తారీఖు జీతాలు ఇచ్చావా? ఎప్పుడన్నా 4,000 రూపాయలు పెన్షన్ ఈ మాదిరి ఎంత హ్యాపీగా ఒకటే రోజు వాలంటీర్లు లేకుండా మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి అయిపోయి చేస్తున్నారు పెన్షన్స్. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, పేదవాడి ఆకలి తీర్చేదానికోసం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈరోజు చేస్తే నువ్వు పథకాల గురించి మాట్లాడతావా? మాకు తెలీదా నువ్వు ఏం చేసింది? నీదంతా అవినీతి. ఆ డబ్బులు నువ్వు చేసిన అవినీతి డబ్బులు వస్తే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది. అది తప్పకుండా దగ్గరనే రోజులు వస్తాయి. అన్నీ ఎంక్వైరీ చేసి నువ్వు ఎక్కడెక్కడ దాచిన డబ్బులు కూడా తీసుకొని వచ్చేసి ఈ ప్రజలకు ఏదైతే చెప్పారో ఆ ప్రజలు మీ గురించి బాధితులు అయ్యారో ఆ ప్రజలకు తప్పకుండా చేయాల్సి వచ్చేస్తుంది.